నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై పలు విమర్శలు. బస్సు యాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిలారెడ్డి ప్రజల వద్దకు వెళ్లి ప్రసంగం. మాజీ సీఎం కేసీఆర్ రైతుల పంట పొలాలను సందర్శించారు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు 24 గంటల కరెంటు వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా ఆమె ప్రజల వద్దకు వెళ్లి ప్రసంగించారు. పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా పెట్టాడా? రైతు నష్టపోతే కనీసం ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా? మరేం చేసినట్టు? పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగనన్న గారు. అనలేదా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెక్కన ఇప్పుడు రాకూడదు, ఇప్పుడు ఓట్లు అడగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అన్యాయం కదా? మోసం చేసినట్టు కదా? ఈరోజు మన రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది. మన రాష్ట్రానికి అసలు అభివృద్ధి లేకపోగా మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టారు. మరి ఎక్కడ అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? ఎవరు బాగుపడినట్టు? ఎందుకు ఇచ్చినట్టు అధికారం? పోనీ అధికారం దేనికి వాడుతున్నారు అని చూస్తే ఈరోజు ఈ కడప జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఎలా ఉన్నాయి? అధికారం ఇస్తే ప్రజలు ఆ అధికారాన్ని ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటని తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో ఆ అవసరానికి ఆ పనికి చేసి పెట్టేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరాతి ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకైనా న్యాయం జరిగిందా? హంతకులు హత్య చేసిన వాళ్ళు, హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట? ఎందుకు తిరగగలుగుతున్నారు? ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. హత్య చనిపోలేదు, చంపారు. చనిపోలేదు, చంపారు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు కాబట్టి. అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈరోజు పొత్తు వల్లనే ఈరోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? 5 సంవత్సరాలైంది అసలు శిక్ష పడకపోగా. ఇదంతా ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, మరణానికి
చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప సీటుకు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఇలాంటి హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. ఇలాంటి హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లడానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి మీ అవసరాలు తీర్చారో, మీకు సేవ చేశారో, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మాటిస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా. మీరు గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బాధ్యత నా మీద మోసుకుంటా, మీ బలమైతా. మీరు ఆశీర్వదించండి. మరొకసారి చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్లీ అహంకారులకు ఓటు వేస్తే, మళ్లీ ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓటు వేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. మళ్లీ చెప్తున్నాం, న్యాయం తరఫున, ధర్మం తరఫున మీ అందరూ నిలబడండి. దేవుడు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది, మన నేల మీద ఉంటుంది, మన కడప గడ్డ మీద ఉంటుంది. మళ్లీ చెప్తున్నాం, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా. ప్రజాగలం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు చేశారు. లేకపోతే బతికే పరిస్థితుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నదాత ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు, రైతు అంటే గౌరవం లేదు. సాగును చంపేశాడు, రైతును ముంచేశాడు. ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే నేను వచ్చాను, వరదలు వచ్చాయి, కనీసం గోని సంచులు ఇవ్వలేకపోయారు మీకు. మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది, మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి అరాచకం? అదే జగలగా అరాచకం, జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసినంత వరకు 45 ఏళ్లలో డెల్టా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదు. అలాంటి సమస్యలు వచ్చాయి. పండించిన పంట అమ్ముకోలేక దీనావస్థకు వచ్చారు. రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం 93% అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అందుకే ఆలోచించా, ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేపించాం, పౌష్టిక పోషకాలను ఇప్పించాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం, రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు? 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాడా లేదా? ఎన్నికల ముందు ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. అది కూడా ఓసారి 1000 లేకుంటే 2,000 అంతే కదా మీకు ఇచ్చింది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందా లేదా మీకు? కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇజ్జేసా అని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు.
నేను అడుగుతున్నాను, ఈ ప్రాంతంలో అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్ని పెరిగాయి. ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండ్లారా వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా, పక్కన పెట్టా బాబు, ఎందుకయ్యా అది ఎవరు తెచ్చినారు, అది పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలు పెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండా ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార. ఈ 4 ధారలు ఏ విధంగా నిండి ఉండెనో, గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించిండ్రో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడ్మానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానం లాగా ఎడారులాగా దాన్ని తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో, ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో, కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి, చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు, మన గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు, రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో, అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు, ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు, భయం అయితే ఉంది అని చెప్తా ఉన్నారు.
ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ లీడర్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి, ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు, ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు 2 విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది, మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం. ఎన్నికల్లో మీరు ఏమి సాధించాలని పోటీ చేస్తున్నారు? ఎవరైనా ఎన్నికల్లో నేను ఇది సాధించాలని పోటీ చేస్తున్నానని చెప్తారు. ఎవరు ఆఖరి కోరికల కోసమో లేకపోతే మరొకటి కోసమో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి దీనికోసం నేను పోటీ చేస్తున్నానని ఎవరైనా ఇప్పటిదాకా మాట్లాడారా? అది కరెక్ట్ సమంజసమేనా?
ఇవాళ మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దోషి కాదా ప్రత్యేక హోదా ఏపీకి దక్కకపోవడానికి? విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా అసలు రాష్ట్రాన్ని విభజించడమే చాలా అన్యాయంగా, అంటే ఒక రాష్ట్రం గాలికి పోతే పోయింది, రాజకీయంగా తనకు ప్రయోజనాలు దక్కితే చాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించింది నిజం కాదా? ఆంధ్రప్రదేశ్ మీద ఒక కక్ష కట్టి కుయుక్తులతో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతిని అడుగుతాము. తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకుని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మా సంగతి ఏంటని అడుగుతాము. ఈరోజు రాష్ట్రంలో రైతు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నాడు. భూగర్భ జలాలు అడుగండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి మనం చూశాను పేపర్లో. తాగునీటి కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ను బాధ్యతలు పెట్టి మేము సమస్య ఎదుర్కొంటామని చెప్పారు. మరి రైతుల సంగతి ఏంటి అడుగుతా ఉన్నాను. పంటల సంగతి ఏంటి, పశుగ్రాసం సంగతి ఏంటి, పశువులకు నీళ్ళేంటి, ఎండిపోతున్నటువంటి పంటల గురించి ఏంటి? మీకు తుగ్గూడ మీటింగు, ఆంధ్ర మీటింగు, తమిళనాడు మీటింగు, బాంబే మీటింగు, ఢిల్లీ మీటింగు, ఇదే సరిపోయి మీకు. హామీలతో ఎలక్షన్ స్టంట్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు గ్యారంటీల పైన, కాంగ్రెస్ గ్యారంటీల పైన ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో మేము టోకన్ గా అనేక మండలాలలో ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేదు కరెంటు కోతలు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు కోతలు ప్రారంభమైనాయి. బీజేపీ అధికారం ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత కోతలు లేవు. అందుకే తెలంగాణ రైతు ఈరోజు ప్రశ్నిస్తున్నది. తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీలు, అది 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఎకరానికి 15,000 ఆర్థిక సాయం కావచ్చు, కౌలు రైతులకు ఇచ్చే సాయం కావచ్చు, రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 సాయం కావచ్చు. బీజేపీ లీడర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మోర్ దాన్ 50% ఓట్స్ సాధించాలనే ఒక సంకల్పం కూడా ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా, సభ్యులందరూ కూడా కలిసి తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ 3 విషయాలపైన సంకల్పం తీసుకోవడం కోసమే ఈ యొక్క టిఫిన్ బాక్స్ బయటకును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చిన్న సమావేశాల ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏదైతే నరేంద్ర మోడీ గారి పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల అనేక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పనుల పట్ల సానుకూలత అనేది వ్యక్తమవుతున్నది. చాలా మంచి వాతావరణం ఉన్నది. ఇవాళ మా యొక్క లక్ష్యం అది
సాధారణమైన యొక్క లక్ష్యము లేదంటే అది కేవలం ఉత్తిత్తు లక్ష్యం అనే కాకుండా ఇవాళ ఆ లక్ష్యానికి బలం చేకూరుతున్నది. సారేకే సారా సత్రా అమారా అనే యొక్క నినాదం ఏదైతున్నదో, ఎట్లయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారికి 100% మద్దతు లభిస్తున్నదో, రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, ఢిల్లీలో 7కి 7, హిమాచల్లో 4కి 4, గోవాలో 2కి 2, ఇలా అనేక రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో 100% సీట్లు గెలవడం ద్వారా నరేంద్ర మోడీ గారి వెంట ఆ ప్రజలు నడిచారు. కాబట్టి అదే విధంగా ఇవాళ మరికొన్ని రాష్ట్రాలు కూడా చేరబోతున్నాయి. ఇప్పటి వరకు వస్తున్న యొక్క అంచనాలు కానీ, ప్రజాభిప్రాయంలో కానీ, లేకపోతే అనేక సర్వేలలో కానీ అనేక రాష్ట్రాలు మళ్ళీ అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో పోయినసారి 70%, 80% సీట్లు కూడా వచ్చినాయి. కాబట్టి వైనాట్ తెలంగాణ ఎందుకు ఆ బాటలో నలవకూడదు? ఇవాళ తెలంగాణలో 2 పార్టీల వ్యవస్థ వైఫల్యం చెందిపోయింది. బీఆర్ఎస్ నిట్ట నిలువున మునిగిపోతున్నది. ఈరోజు ప్రజల యొక్క ఆగ్రహానికి గురి అవుతున్నది. మరొక వైపు కాంగ్రెస్ పురిట్లోనే సంధిలాగా 4 నెలలు కాలేదు ఇవాళ ప్రజల యొక్క ఆగ్రహాన్ని చూసే యొక్క పరిస్థితికి వస్తున్నది. కాబట్టి దీనికి ఒక నూతన రాజకీయ వ్యవస్థగా, నూతన రాజకీయమైన దిశ వైపు నడవాలంటే భారతీయ జనతా పార్టీని ఇక్కడ తీసుకురావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకోసమే మేము ప్రజల దగ్గర చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా, చాలా ఆశాభావంతో తప్పక అది నెరవేరాలనే ఉద్దేశంతోనే సారేకే సారా సత్రా అమారా 17కు 17 మొత్తం బీజేపీ. పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై మండిపడ్డారు. కాడే కూర్చుంటే మరి ఏదో చేయాలిగా. మరి ఇప్పుడు ఎంత బ్లండర్ చేశాడంటే పింఛన్దారుల విషయంలో, దోసుక పింఛన్దారులు, వికలాంగులు, మెంటల్లీ హ్యాండిక్యాప్స్, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు నడవలేని వారు, కొంత చోట లెప్రసీ ఉన్నారు, కుష్టి వ్యాధి, వాళ్ళు ఎక్కడో మారుమూలు ఉంటారు. వాళ్ళు కనీసం ఆటో ఎక్కడానికి కూడా ఇబ్బంది అయిపోతారు. వాళ్ళని ఎక్కించుకోరు, కుష్టివ్యాధి కదా, భయపడతారు. ఇవి దీన్ని బట్టి ఈ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకెళ్ళి హాయిగా పొద్దున్న వెళ్ళి అవేవి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి ఏమైనా ముందు ఇవ్వాలన్నా, ఆ లెప్రసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి 3,000 డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు దేవుళ్ళలాగా. వీళ్ళని ఇది చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు 60-70 లక్షలు ఈ వాలంటీర్సు, ఈ పింఛన్దారులు మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు, నిమ్మగడ్డ, అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ. వాళ్ళతో కలిపి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి లెటర్లు పంపించి, నోటీసులు పంపించి, రిపోర్ట్లు ఇచ్చి, ఏమంటే ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు కుర్రాళ్ళు ఎవడో వచ్చేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి జగన్ కోటేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఎలక్షన్ అయ్యేదాకా వాలంటీర్ ఉండడానికి వీల్లేదు. మరి ఎట్టయ్యా వీళ్ళు గుడ్డివాళ్ళు మోగవాళ్ళు ఏమైనా సరే 66 లక్షల మంది నడుస్తూ వస్తారో చస్తారో మాకు అనవసరం, వాళ్ళు నడిచి రావాల్సిందే. ఖాళీ లేవు కదా, నా తెలీదు, సచివాలయానికి రావాల్సిందే, ఆ ఆఫీస్కి రావాల్సిందే, డబ్బులు తీసుకోవాల్సిందే, లేదా పోండి. ఇది పెడితే ఎవడైనా, ఇప్పుడు నేను మా ఊళ్ళో కూడా చాలామంది అన్ని కులాల వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా వాళ్ళు ఎట్టెళ్ళి తీసుకుంటారు. అంత రూల్స్ ఏం పెట్టారు, కానీ ఎలాంటి రూల్స్ చంద్రబాబుకి ఒప్పుకోవడం. చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నాకు కాళ్ళు దురద, గజ్జి, ఫంగస్ ఇన్ని రకాలు వస్తున్నాయి, నా ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ ఎండాకాలం వచ్చింది, నాకు ఏసీ కావాలి. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉంటే సంబంధిత అధికారులు, పెద్ద వాళ్ళు, వ్యవస్థలు అయ్యో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదంట, మనవాడు మాత్రం బ్రహ్మాండంగా ఏసీ పెట్టించుకున్నాడు, ఇంట్లో అన్నం తింటున్నాడు, సకల సౌకర్యాలు జైల్లో అనుభవించాడు. వేరాస్
66 లక్షల మంది ఈ లబ్ధిదారులు. ఎండ, వడదెబ్బ, గాలిలో 30 మంది ఎండలో నడవలేక వెళ్తుంటే, మంచాల మీద తీసుకెళ్తుంటే, సైకిళ్ళ మీద తీసుకెళ్తుంటే 30 మంది పైగా చచ్చిపోయారు. చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఆడకు వస్తేనే పింఛనియాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. ప్రజగలం బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్పై పలు విమర్శలు. బస్సు యాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిలారెడ్డి ప్రజల వద్దకు వెళ్లి ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.